యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల రీసెంట్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మోగ్లీ నెల 13న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్కు సుప్రీం హీరో సాయిదుర్గ తేజ్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా రోషన్ ఎమోషనల్ అయ్యారు. మోగ్లీ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. నాకు సినిమా అంటే ప్రాణం. ఈ సినిమాను సపోర్ట్ చేసిన మీడియా మిత్రులకు థ్యాంక్స్. ముఖ్య అతిథిగా వచ్చి మాకు సపోర్ట్ చేసిన సాయిదుర్గ తేజ్ అన్నకు థ్యాంక్స్. టాలీవుడ్ హీరోలు వారి అభిమానులకు నాకు చాలా సపోర్ట్ చేశారు. హార్డ్ వర్క్, టాలెంట్, డిసిప్లిన్ ఈ మూడే ఎవరు సక్సెస్ అయినా నిర్ణయిస్తాయి. మోగ్లీ సినిమా కోసం నేను నా ప్రాణం పెట్టాను. మా టీం కూడా ఎంతో హార్డ్ వర్క్లో లవ్తో చేశారు. ఈ మోగ్లీని ఆడియన్స్ గెలిపించారు. మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలని మా అమ్మ సుమన్ అడిగితే నీ హార్డ్ వర్క్ నమ్మి ముందుకు సాగని చెప్పింది. హార్డ్ వర్క్ చేశాను. నా దురదృష్టం ఏంటంటే మా అమ్మ నాన్న ఇలా ఈవెంట్స్కి రాలేరు. ఒకవేళ వచ్చుంటే వారిద్దరి కాళ్ళు మొక్కి నమస్కరించేవాణ్ణి. వాళ్ళు లేకుంటే నేను లేను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ నాన్న అంటూ ఎమోషనల్ అయ్యారు. కలర్ ఫోటో ఫేమ్ సందీప్ రాజ్ దర్శకత్వం వహించిన మూవీలో రోషన్ సరసన సాక్షి మడోల్కర్ హీరోయిన్గా నటించింది. బండి సరోజ్ కుమార్ విలన్ రోల్ పోషించగా హర్షచముడు కీలక పాత్ర పోషించారు. వీరితో పాటే సుహాస్, రియా సుమన్ అతిథి పాత్రల్లో మెరిశారు. కాలభైరవ మ్యూజిక్ అందించగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. ప్రస్తుతం మూవీ థియేటర్లో సందడి చేస్తోంది.